మీలో ఎంతమందికి ఈ మాధురి గారు ఈ ఆయిషా గారు మొత్తం కంటెంట్ కోసమే వచ్చి ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లే పాస్ చేస్తూ అనిపిస్తుంది. మిడ్ నైట్ ఈ రోజు నిద్రపోయిన తర్వాత ఈ డిమాన్ పవన్, ఈ తనుజ, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడే కన్వర్జేషన్ ని ఈ మాధురి గారు వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఇది మిడ్ నైట్ లో పార్క్ లో ఉన్నట్టుంది, లవర్స్ పార్క్ ఉన్నట్టుందని పెద్ద పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. అలాగే ఈ మాధురి గారు సంజన కలిసి ఒక ఏదో తెలియాలని ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసుకుంటే స్టిక్కర్ టాస్క్ లో అందులో కూడా ఆయిషా వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయ్యి లేనిపోయిందంటే టూ మచ్ ఓవర్ యాక్షన్ చేసింది. అలాగే ఫుడ్ టాస్క్ లో ఒక రేషన్ మేనేజర్ కి సంబంధం లేకుండా ఎగ్ దోశ తినేది కాకుండా మళ్ళీ రేషన్ మేనేజర్ చేంజ్ చేయండి అంటే కాకుండా మళ్ళీ వైల్డ్ కార్డ్స్ లేవి నాకు నచ్చలేదు, మీరు కూడా నచ్చేటట్టు మీరు కూడా చెప్పేయండి రేషన్ మేనేజర్ వద్దని అని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే ఈ ఆయిషా, ఇమ్మానేల్, దివ్య వీళ్ళందరూ కూర్చొని ఒక ఈ తనుజ మీద లేదో తెలియని టెక్నిక్ మాస్క్ పెట్టుకుంది ఈ తనుజ అని అంటది. అలాగే కాకుండా ఈ ఆయిష మన శ్రీజాన్ని తన వాయిస్ వింటేనే ఒకలా కంపరం పుడుతుంటది. తన వాయిస్ ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు అందరికి తెలియదు. తన వాయిస్ ఎక్కడ ఉందో ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఈ బిగ్ బాస్ లో కొనసాగించే వాయిస్ తో సంబంధం లేదు, కంటెంట్ తో సంబంధం, పాయింట్ టు పాయింట్ పెడితే చాలు. అలాగే ఈ డిమాన్ పవన్ ఈ ఆయిషని ఎత్తుకుని ఒక జస్ట్ 2 minutes సాంగ్ వేసినాకే రీతు ఫేస్ చూడాలి. ఒక రేంజ్ లో మళ్ళా మాడిపోయింది కాకుండా కనీసం టచ్ చేస్తే టచ్ చేయలేదు. అలాగే నీ గేమ్ నువ్వు ఆడినటువంటి చాలా ఫన్నీ కన్వర్జేషన్ అనమాట. అది చాలా బాగుంది. అలానే మీ ఒపీనియన్ ఒకసారి డెఫినెట్ గా మర్చిపోకుండా చిన్న కమెంట్ చేసి ఫాలో చేసి నాకు కొంచెం బూస్ట్ అవుతుంది. ప్లీజ్ డూ ఇట్ అండ్ థ్యాంక్ యూ.